హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ టు విజయ్స్ చేతి రుచులు. ఈరోజు విజయ్స్ చేతి రుచుల్లో మీకోసము ఒక లంచ్ ఆర్ డిన్నర్కి సరిపోయే ఒక రెసిపీ చేయబోతున్నానండి. ఏంటో తెలుసా? మలబార్ చికెన్ బిర్యానీ. ఎస్, మలబార్ చికెన్ బిర్యానీ కేరళలో చాలా ఫేమస్ అండి. ఈ బిర్యానీ చాలా సింపుల్ కూడా. బ్యాచులర్స్ కొత్తగా కుకింగ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా దీన్ని ట్రై చేయొచ్చు. చాలా సింపుల్. ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి నేర్చుకోండి. మీరు ఈ వీకెండ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈరోజు చేసే మలబార్ చికెన్ బిర్యానీకి 1/2 kg ఫ్రెష్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 1/2 kg రైస్ తీసుకున్నాను. ఈ రైస్ చూడండి, జీరా రైస్, ఇది సీరక సంబా రైస్ అంటారు, షార్ట్ గ్రెయిన్ రైస్. సో ఈ రైసే ఈ మలబార్ చికెన్ బిర్యానీకి యూస్ చేయాలి. ఈ రైస్ని బాగా వాష్ చేసుకొని 10 to 15 minutes నానబెట్టాలి, సోక్ చేయాలి. ఇప్పుడు గ్రైండింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను, కారం తగినట్టు మీరు వేసుకోవచ్చు. అల్లం ఒక 50 grams తీసుకున్నాను. వెల్లుల్లిపాయల రెమ్మలు కూడా ఒక 50 number తీసుకున్నాను. ఇవన్నీ మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మసాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ అయింది. మలబార్ చికెన్ బిర్యానీకి కావాల్సిన స్పెషల్ మసాలాకి ఓల్ గరం మసాలా ఐటెం చూసుకోండి. ధనియాలు ఒక 1 tablespoon, షాజీరా 1 spoon, లవంగాలు ఒక 4 to 5 numbers తీసుకున్నాను. చెక్క 2 ముక్కలు, జాపత్రి చిన్న ముక్క, బ్లాక్ కార్డమమ్ 1, నార్మల్ కార్డమమ్ ఒక 3 numbers తీసుకున్నాను. ఇవన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. మనము ఇంగ్రీడియంట్స్ అంతా బాగా రోస్ట్ అయింది, గుమగుమా అని వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము ఒక ప్లేట్లో తీసుకొని కూల్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కూల్ డౌన్ అయినాక మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా ఐటమ్స్ ఫైన్ పౌడర్గా గ్రైండ్ అయింది. ఇప్పుడు మనము గార్నిషింగ్కి క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకుంటాము. ఒక 50 grams దగ్గర క్యాష్యూ నట్స్ ఉంది, ఇది ఫ్రై చేసుకుంటాము. క్యాష్యూ నట్స్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో డ్రై గ్రేప్స్, కిస్మిస్ కూడా వేసుకుంటాము. ఇది ఒక స్పెషల్ గార్నిషింగ్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ మలబార్ చికెన్ బిర్యానీకి. సో ఇవి రెడీ అయింది. మనం ఇంక దీన్ని ఒక బౌల్లో తీసుకుంటాము. ఇప్పుడు మనము మలబార్ చికెన్ బిర్యానీ చేసే విధానంకి వెళ్ళిపోతాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఒక 3 to 4 spoons ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనము 2 medium size ఆనియన్ నిలువుగా కట్ చేసుకొని అది వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అది ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా. అలా అయినప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ మలబార్ చికెన్ బిర్యానీ చాలా యూనిక్ అండి. దీని అరోమా స్పెషల్గా ఉంటుంది, దీని టేస్ట్ స్పెషల్గా ఉంటుంది. నార్మల్ బిర్యానీ కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ఫుల్గా వాచ్ చేసి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకుంటాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఆనియన్ని బాగా కలుపుతూ దాన్ని రోస్ట్ చేయాలి. చికెన్ ముక్కలు ఆనియన్తో పాటు బాగా ఫ్రై అయింది. చూడండి, రంగు కూడా మారిపోయింది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా యాడ్ చేసుకుంటాము. ఈ మసాలా అన్ని ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు బాగా మసాలాతో పాటు కుక్ అవుతుంది. ఈ టైంలో మనము రెసిపీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటాము. నేను 1.5 spoon యాడ్ చేస్తాను. ఇప్పటికీ మళ్ళీ రుచి చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసి ఒక 2 minutes కంతా మనము
బ్రౌన్ ఆనియన్స్ ఒక బౌల్ యాడ్ చేస్తాము. బ్రౌన్ ఆనియన్ చాలా ఇంపార్టెంట్ ఈ మలబార్ చికెన్ బిర్యానీకి. సో 1 కప్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము 1 కప్ పచ్చి బఠానీ పీస్ యాడ్ చేస్తాము. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీకి ఒక యూనిక్ గరం మసాలా మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ గరం మసాలా ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. గరం మసాలా అన్ని ముక్కలు పట్టేలా బాగా ఫ్రై చేస్తాము. సూపర్ డూపర్ అరోమా వస్తుంది. చాలా యూనిక్గా ఉంది ఈ అరోమా. తప్పనిసరిగా మీరు ట్రై చేయాలి. గరం మసాలా అన్ని ముక్కలకు పట్టింది. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకుంటాము. చికెన్ ముక్కలు కర్డ్లో ఆనియన్స్తో బాగా గరం మసాలాతో బాగా కుక్ అయ్యే వల్ల మంచి అరోమా ఉంటుంది. చికెన్ చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఈ మలబార్ చికెన్ బిర్యానీలో. ఇప్పుడు మనము చికెన్ని కుక్ చేయాలి. లో ఫ్లేమ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము. అంతలోపు మనము రైస్ రెడీ చేసుకుంటాము. ఈ మలబార్ చికెన్ బిర్యానీకి ఇప్పుడు రైస్ రెడీ చేసుకుంటాము. ఏం స్పెషల్ అంటే మనము జీరా రైస్ని గీలో ఫ్రై చేయాలి. ఒక 2 స్పూన్స్ గీ తీసుకున్నాను. ఆవు నెయ్యి. గీ హీట్ అయింది. ఇప్పుడు ఒక చిన్న చెక్క ముక్క వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఒక స్టార్ అనాస్ వేసుకుంటున్నాను. సో ఈ మసాలా ఐటము ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటాము. రైస్ని బాగా గీలో ఫ్రై చేయాలి. అదే స్పెషల్ అన్నమాట ఈ మలబార్ చికెన్ బిర్యానీకి. రైస్ని బాగా మనము గీలో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. రైస్ బాగా గీలో ఫ్రై అయింది. ఒక 3 మినిట్స్ దాకా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాము. ఈ రైస్ 2 గ్లాసెస్ వచ్చింది. 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఆల్రెడీ వాటర్ నేను బాయిల్ చేసుకున్నాను. సో బాయిల్డ్ హాట్ వాటర్ 4 గ్లాసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని మనము ఇలాగే కుక్ చేయాలి. ఒక 90% కుక్ అయ్యేదాకా కుక్ చేయాలి. రైస్ కుక్ అవుతుంది ఒక సైడ్లో. చున్ని చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. చికెన్ కుక్ అయిన తర్వాత మనం ఇందులో టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక ఫైన్లీ చాప్ టొమాటో యాడ్ చేస్తున్నాను. టొమాటో యాడ్ చేసినాక మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి మనము ఇంకొక 5 మినిట్స్ కుక్ చేస్తాము. రైస్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ దాకా కుక్ అవుతుందండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నాను. వావ్, చాలా బాగా కుక్ అయిందండి. ఒక 90% దాకా కుక్ అయిపోయింది. గుమ్మలాడిపోతుంది. స్పెషల్ అరోమా ఉంది రైస్లో. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్ని చికెన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. వావ్, గుమ్మలాడిపోతుందండి. చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకోవాల్సిందే. ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని, జీరా రైస్ని మనం ఇందులో స్ప్రెడ్ చేయాలి. ఇలా చాలా యూనిక్ రెసిపీ ఇది. మీరు ట్రై చేయండి. సూపర్గా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళతో షబాష్ అనిపించుకుంటారు.
రైస్ అంతా యాడ్ చేసుకుంటే స్టవ్ అయితే చాలా లో ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడు మనం ఇందులో గార్నిషింగ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము, అలాగే పుదీనా కూడా చల్లుకుంటాము. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్, గ్రేప్స్ వేసుకుంటాము. లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఈ చికెన్ బిర్యానీ దమ్లో పెట్టి కుక్ చేయాలి. లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes దాకా బాగా దమ్లో కుక్ అవ్వాలి. మన మలబార్ చికెన్ బిర్యానీ దమ్లో ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes దాకా ఉండింది. ఎలా ఉందో చూస్తాం. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి వెయిట్ చేసి ఓపెన్ చేద్దాం. వావ్, గుమ్మలాడిపోతుందండి. చక్కగా కుక్ అయింది మన మలబార్ చికెన్ బిర్యానీ. చూడండి, రైస్ కూడా పొడిగా కుక్ అయింది. చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయింది. ఇంకా మనము దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఎంతో యమ్మీ అయిన మలబార్ చికెన్ బిర్యానీ మీకోసం విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. వావ్, ఏంటండి టేస్ట్ అదిరిపోయింది. తప్పనిసరిగా మీరు ఈ రెసిపీ ట్రై చేయాలి. మీ వ్యూస్ నాకు చెప్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి. చూసారండి మలబార్ చికెన్ బిర్యానీ ఎంత యమ్మీగా ఉండింది. టేస్ట్ అయితే అదిరిందండి. నేను చెప్పేది కాదు, మీరు కూడా ట్రై చేయాలి. అప్పుడే మీకు ఈ రెసిపీ ఎలా ఉందని తెలుస్తుంది. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్తారు కదా. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.